రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం రైతు వేదికలో శుక్రవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డితో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 9,961 కొత్త రేషన్ కార్డులను 31,000 మంది అదనపు సభ్యులను చేర్చడం జరిగిందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,500 కొత్త రేషన్ కార్డులు, కొల్చారం మండలం 384 కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసా కింద జిల్లాలోని 2,60,200 మంది రైతులకు 2,200 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్ లో పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గ్యాస్ సబ్సిడీ కింద 13 కోట్ల సబ్సిడీ, బ్యాంకు లింకేజీ కింద 596 కోట్ల రుణాలు ఇచ్చినట్లు, 100 కోట్ల ఇందిరా మహిళా శక్తి కింద మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. రుణమాఫీ కింద 87,000 మంది రైతులకు 645 కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. ఈ సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు అనేది మనకు ఒక గుర్తింపు అని, రేషన్ బియ్యంతో పాటు హాస్పిటల్ కు వెళ్లాలన్నా, పిల్లలను చదివించాలన్నా ప్రతి అవసరానికి రేషన్ కార్డు ముఖ్యమన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో కూడా 6,80,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం జరిగిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. తమను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు కృషి చేస్తానన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మంచిదే అయినప్పటికీ నష్టపోయినన్ని బస్సులు పెంచాలని, సరిపోయిన బస్సులు పెంచాలని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున రైతులకు ఎరువుల కొరత లేకుండా డిమాండ్కు అనుగుణంగా ఎరువులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ నిత్యానంద, నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి, కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ ఉంటాయి, కానీ దానిలో రేషన్ కార్డు అనేది లేకుండే. చాలా మంది ఆ రోజు అడిగింది, మరి మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ దరఖాస్తు తీసుకోవడం కూడా రేషన్ కార్డు నెంబర్ రాయాలన్నా. కాబట్టి ఆ రోజు లేక చాలా మంది కూడా దరఖాస్తు పెట్టుకోలేని పరిస్థితిలో మళ్ళీ కొత్తగా ఒక తెల్ల కాగితం మీద మాకు రేషన్ కార్డు కావాలని రాష్ట్ర చేసిన సందర్భాలు ఉన్నాయి. వారన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతూ ఉందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తా వారందరూ కూడా ఇలా కొంతమందికి వస్తే ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మీ అందరి తరఫున నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం లాగా తీసుకోవడం జరిగింది. మొన్న నేను లేకుంటే తిరుపతికి వెళ్ళినా ఆయన కూడా ప్రోగ్రామ్ పెట్టి నర్సాపూర్ ఇచ్చి చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ కూడా నేను ఆపాలని ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే లబ్ధిదారులకు చెందాల్సింది లబ్ధిదారులకు వెళ్ళాలి నాకు ఆలోచనతో వదిలేసిన. కానీ ఈ రోజు ఏంటంటే మనకు ఆ రోజు కూడా మన ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా మంత్రి గారు ఆధ్వర్యంలో కొన్ని చేస్తే మళ్ళీ ఈ రోజు మిగిలిన వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి మండలంలో 25వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మిగిలిపోయినటువంటి లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని కష్టపడడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు మన కొల్చారం మండలం కూడా ఇప్పుడు అక్కడ కోడిపల్లి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కొల్చారంలోకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా కార్యక్రమాలకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు, రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాలు చెప్పి నేను కలెక్టర్ గారికి, ఎందుకంటే మీరు గెలిపించినటువంటి నాయకురాలుగా మీకున్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. రుణమాఫీకి సంబంధించి గ్రామాల్లో 30-40% వరకు రుణమాఫీ అయింది. కాబట్టి కలెక్టర్ గారు మీరు ఏదైతే రుణమాఫీ అయినటువంటి లిస్ట్ వేసిందో రుణమాఫీ కానటువంటి కూడా లిస్టు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వారికి కూడా రుణమాఫీ అయితే పేదల హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాస్తవాలు ఏంటంటే రేషన్ కార్డు అనేది మనకు ఒక గుర్తింపు. ఎక్కడ పోయినా కూడా రేషన్ కార్డు ఉంటే మనకు అటువంటి గుర్తింపు ఉంటుంది. మన కుటుంబ సమేతంగా తిరిగేటువంటి ఈ రేషన్ కార్డుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మన కుటుంబం అంతా ఒకటిగా చూపించడానికి ఈ యొక్క కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు లేకపోతే మన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకం కూడా కాదు. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అటువంటి గుర్తింపు ఉండదు. అందుకనే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి విషయం. రేషన్ కార్డు ఉంటేనే మనకు అడ్రస్ ప్రూఫ్ కింద వనుకొస్తుంది, మన పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా వనుకొస్తుంది, అదే విధంగా మన పిల్లలకి సీట్ ఇవ్వడానికి, అదే విధంగా స్కాలర్షిప్లకు వనుకొస్తుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యానికి వనుకొస్తుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కి రేషన్ కార్డు కావాలంటాం. మనకు ఆరోగ్యం బాగాలేదంటే ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో కూడా మనం ఈ రేషన్ కార్డు చూస్తే మనకు ఆరోగ్యశ్రీ అని వర్తిస్తారు, లేకంటే బిల్లులు పెట్టుకుంటే సీఎంఆర్ అని వస్తారు. సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు కూడా
మనకు ఆధార్ ఉన్నా కూడా రేషన్ కార్డ్ అనేది చాలా అవసరమైనటువంటి విషయం. కాబట్టి చాలా మంది చాలా రోజులుగా ఏంటంటే మాకు రేషన్ కార్డు లేదు, దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నారు, ఇవ్వండి. కాబట్టి ఈ రోజు ఏంటంటే మరి ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. మరి ప్రభుత్వం మరి ఈ రోజు ముందుకు వచ్చేసి మళ్ళీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు చేయడం చాలా సంతోషం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గతంలో కూడా మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా 6,80,000 కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మనకి ఈ రోజు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని దాంట్లో జమ చేసుకోలేదు, రేషన్ కార్డు ఎక్కించుకోలేదు, వాళ్ళ తల్లిగారికి ఉండాలి. మరి అదేవిధంగా ఇక్కడ మన పిల్లలు పుట్టినట్లయితే దాంట్లో నమోదు చేసుకోలేకపోయినాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈరోజు మన మీ సేవల దరఖాస్తు చేసుకుంటే అవన్నీ కూడా దీంట్లో సమకూర్చి ఈరోజు మన మండలానికి సంబంధించి దాదాపు మరి 1,772 రేషన్ కార్డు అంటే 384 కొత్తవి, కుటుంబంలో ఎంట్రీ అయ్యేటేమో 1,388 అంటే మొత్తం 1,772 మందికి ఈ రోజు మనం రేషన్ కార్డు స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది చాలా అవసరము. మరి బియ్యం కూడా ఈ రోజు రేషన్ కార్డు ఉంటేందంటే మీరు తమ్ము పెట్టి ఎక్కడైనా సరే బియ్యం తీసుకోవచ్చు. ఇప్పుడు కలెక్టర్ చెప్పిన 3 నెలలకు ఒకటేసారి సన్న బియ్యం ఇచ్చింది. అదేవిధంగా మీరు ఎక్కడున్నా ఈ ఊరు లేకుండా హైదరాబాద్ లో బతుకుతున్నా ఆడ కూడా తమ్ము పెడితే మీకు 3 నెలల బియ్యం వచ్చేస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఈ విధంగా రేషన్ కార్డు మనకందరూ కూడా ఎంతో ఉపయోగం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ప్రజాపాలన ఏంటంటే మనం దరఖాస్తు మరి దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్ గానే అందరికీ కూడా కలెక్టర్లకి ఒక మీటింగ్ పెట్టేసి దాంట్లో కూడా ప్రతి మండలంలో ఒక ప్రోగ్రామ్ పెట్టి పెద్ద ఎత్తున ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అదే విధంగా మెంబర్ అడిషన్స్ అంటే కొత్తగా పెళ్లి చేసుకొని ఎవరైనా ఆ కుటుంబానికి వచ్చినట్లయితే వాళ్ళ పేరుని కూడా ఆ రేషన్ కార్డుల చేర్పించడం, అదేవిధంగా కొత్తగా వాళ్ళ పెళ్ళైన వారికి ఎవరైనా పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళ పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డులు చేర్పించడానికి ప్రక్రియ అనేది ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీ అందరూ సంబరమైన వాతావరణంలో కూడా వాళ్ళందరూ కూడా ఆ రేషన్ కార్డు పంపిణీ చేయాలా. అదే విధంగా ఆ జిల్లాలో ఏమేమైతే అభివృద్ధి జరుగుతూ ఉందో సో ప్రభుత్వం రైతులకి హితం చేసే విధంగా, రైతులకి మేలు చేసే విధంగా, అదేవిధంగా మహిళలకు మేలు చేసే విధంగా ఏమేమైతే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నదో అవన్నీ కూడా ప్రజలకి సవివరంగా వివరించాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు అందరూ కూడా ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ రోజు మన కుల్చారం మండల్ హెడ్ క్వార్టర్ రైతు వేదికలో మనం ఈరోజు ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం అనేది కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజు మనం చూసినట్లయితే మన జిల్లా వ్యాప్తంగా కూడా రీసెంట్ గానే మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మనం నరసాపులో ఒక ప్రోగ్రామ్, మెదక్లో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా కూడా మనం ఈ ప్రోగ్రామ్ ప్రారంభించుకున్నాం. మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ మనం ఈ రోజు నుంచి కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా మనం ప్రారంభిస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మన జిల్లాలో మొత్తం 9,961 మందికి మనం కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా 34,000 కుటుంబాల